వెల్కమ్ టు ఖైజర్ న్యూస్ స్పెషల్ పర్సన్ ఇంటర్వ్యూలో భాగంగా ఈరోజు మనతో పాటు సమాజ సంఘ సంస్కర్త కౌ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి కాశెట్టి కుమార్ గారు ఉన్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా ఆ అన్యాయాన్ని ఎదిరించే దిశలో చిన్నపిల్లల విషయంలో కావచ్చు, యువత విషయంలో కావచ్చు, వారికి అండగా నిలుస్తూ వారికి చేతనైన సహాయం అందిస్తున్నటువంటి కౌ ఫౌండేషన్ చైర్మన్ కాశెట్టి కుమార్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ సమాజం పట్ల ఇంత బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారు, అదేవిధంగా కౌ ఫౌండేషన్తో పాటు గో సంరక్షణ ధ్యేయంగా ముందుకు సాగుతున్న వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారి మాటల్లో. నమస్తే అండి కుమార్ గారు. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? బాగున్నాం. ముందుగా మా ఛానల్ తరపు నుంచి నాకు ఇష్టమైనటువంటి మాటలు మీ గొంతుతోటి. జై జవాన్, జై జవాన్, జై కిసాన్. జై జవాన్, జై జవాన్, జై కిసాన్, జై కిసాన్. జై జవాన్, జై కిసాన్, జై కిసాన్. జై కిసాన్. మీరు చెప్పండి, కౌ ఫౌండేషన్ స్థాపించడానికి గల కారణం ఏంటి? కౌ ఫౌండేషన్ అంటే ఇప్పుడు త్రేతాయుగం నుంచి వెళ్ళి ఆవులు ఉన్నాయి. ఆవులను కౌ అంటారు ఇంగ్లీష్లో. కొంతమంది యూత్ విలేజ్లల్లో కొంతమంది తెలియదు కదా కౌ అంటే ఏంది, కౌ అంటే జనం చదువుకున్న వాళ్ళకు కొంతమంది తెలియదు. అయితే అప్పుడు వెనుకట మనకు ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆవు ఉండేది, ఇంటికి ఒక చెట్టు ఉండేది. ఆ ఆవును చెట్టు కింద కట్టేసి వీళ్ళు చెట్టు నీడ పడుకునేది. చిన్న చిన్న మంచాలు వేసుకున్నప్పుడు ఇంటిలోగా చాలా మందికి ఆ చెట్టు ఆక్సిజన్ ఇస్తుంది, అన్నిటికీ ఇడిచిపెడుతుంది. ఇప్పుడు చెట్లు కొట్టేస్తుర్రు, ఆవులను చంపుతుర్రు. ఈ ఆవులను చంపకుండా మేము ఏం చేసినామంటే 10 సంవత్సరాల నుంచి వెళ్ళి దగ్గర ఇప్పటికి 15 సంవత్సరాలు అయింది. ఎక్కడ ఆవులు ఇట్లా బ్యాన్లలో పోయి సప్లై చేసుకుంటా కోతకు పోతున్నాయి అక్కడ పట్టుకుంటాం అన్నట్టు. నేను ఒక్కనే కదా, నా వెనక పెద్ద గ్యాంగ్ ఉన్నది. అంతా అవుటర్ రింగ్ అక్కడ ఉంటారు నామూలు ఏబీపీ వాళ్ళు కానీ హిందుత్వవాదులు చాలామంది. అలా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు. మా అట్లా ఇది గోవును రక్షించాలి అనేటోళ్ళు కాంగ్రెస్లో కూడా ఉన్నారు. ఎందుకంటే ముస్లిమ్స్ కూడా ఉన్నారు. నా ఫ్రెండ్ శ్రీకాకుళంలో 300-400 ఆవులు పెట్టి ఆయన మటన్ తిన్నాడు. మళ్ళా ముస్లిం. అంటే ప్రధానంగా మీరు గోవులను కాపాడాలని ఈ కౌ ఫౌండేషన్ పెట్టిరా? అవును, గోవులను కాపాడాలి, గోవును రక్షించాలి, గోవును జాతీయ ప్రాణిగా చేయాలని మేము 2014లో ఫస్ట్ మేము యాదగిరిగుట్ట పాదయాత్ర చేసాం. అక్కడ నుండి ఇప్పుడు మేము బాలకృష్ణ గారు ఇప్పుడు ఢిల్లీకి పాదయాత్ర చేసిండు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, అది అయ్యప్పకు, తిరుపతికి ఆయన చాలా దిక్కులు చేసాడు. అని మాకన్నా చాలా చేస్తూ ఉన్నాడు. మీ సిటీలో ఉండి ఇక్కడ ఆవులను చంపకుండా గోవులను అడ్డుకొని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తే ఆ పోలీసు వాళ్ళు మాకు కూడా బ్యాన్లు ఇక్కడ ఇట్లా పోతున్నాయి, మీరు పోనీ అంటే మేము పోతున్నాం. పోలీసు వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు. దాని మీద ఇప్పటి వరకు మేము 5,000 ఆవులు కాపాడి 5,000 ఆవులు కాపాడి పక్కపడి గోశాల అవి అప్పుడే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రాసి ఎవరైతే గోశాలకు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం వాళ్ళు వచ్చి ఆ గోశాలకు తీసుకొని పోతారు. అవి వాటికి నంబర్లు వేసి గోశాలలో వేసేస్తారు. ఒక విషయం చెప్పండి, ఇప్పుడు సాధారణంగా గోవులు అంటే మేత మేయడానికి, ఈ పచ్చిక బయలు మేయడానికి పొలాల చుట్టూ చిలకల చుట్టూ వెళ్తుంటాయి. కానీ గోశాలలో వీటికి మేత ఏ విధంగా వస్తుంది? మేతని ఎవరు సరఫరా చేస్తారు? మీకు చాలా మంది దాతలు ఉంటారు, వాళ్ళు గడ్డి పంపిస్తారు. వాళ్ళ ఇప్పుడు చాలా మంది 100 ఎకరాల భూములు ఉంటారు కదా, వాళ్ళ గడ్డి చొప్ప వ్యాన్లలో పంపిస్తారు. ఆ ఏరియాలో ఒకవేళ ప్లేసు ఓపెన్ ప్లేస్ ఉంటే ఇడిచి పెడతారు. ఈ ఎక్కువసేపు ఊకే కట్టెత్తి కూడా అవి కూడా తొందరగా చచ్చిపోతాయి. అందుకే కొన్ని ప్లేసులలో ఓపెన్ ప్లేసులలో ఇడిచిపెట్టి సాయంత్రం తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడెక్కడ చేసేస్తారు. అది ఇప్పుడు ఎక్కువ స్వామీజులు చేస్తారు. ఆ పని స్వామీజులు గోశాలలు పెట్టి ఆ గోవుతో చాలా లాభాలు ఉన్నాయి. ఎలాంటి లాభాలు ఉన్నాయి గోవుల వల్ల? ఇప్పుడు మొన్న కరోనా వచ్చినప్పుడు గోశాల నోటికి ఇబ్బంది రావాలి. కరోనా ఆ పేడను ముట్టుకొని దాని మూత్రం ఇట్లా ఊడితే అక్కడికి వ్యాధి అనేది రాదు. అది పెద్ద ఆయుర్వేదిక్. అది పెద్ద ఒక దేవుడే గోవా అంటే. దాన్ని రోజు ముట్టుకొని వెనకది ఇట్లా మొక్కి ఇట్లా వాసన చూస్తే నీకు క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా తక్కువైందని చాలా పెద్ద మన లండన్ డాక్టర్లు డిక్లేర్ చేశారు. అమెరికా తలవేలు అందరూ అవన్నీ నేను చెప్పి ప్రతి ఒక్క వీడియోలో చెప్తానే ఉన్నా. ఇంటికి ఒక ఆవును పెట్టుకోండి. ఇప్పుడు సిటీలో చాలా మందికి నేను ఆవులు ఇచ్చిన ఆడ కట్టేస్తారు, వాళ్ళు గడ్డి తీసుకొచ్చి ఇస్తారు. దానికి పల్లి పిండి అంటాం మేము ఊళ్ళల్లో. ఆ పల్లిని ఏం చేస్తారంటే నూనె తీస్తాం. ఆ నూనె తీసిన పిక్ వస్తుంది బయటికి ఇట్లా. దాన్ని మేము పల్లి పిండి అంటాం ఊళ్ళల్లో. అది పెడితే మంచి బలం ఉంటుంది. అది పెడతారు, చొప్పను పిండి చేసి పెడతారు. సాధారణంగా ఇక్కడ ఎవరైనా ఆవును పెంచుకుంటాము అంటే మీరు ఆవుని ఇస్తారా? ఇస్తాం ఫ్రీగానే. అవును, ఇక్కడ సిటీలో ఉన్న ఆవును పెంచుకో దానికి మేత వేయాలి. లేకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆవును
పొలం ఉన్న వాళ్ళకి ఇస్తున్నాం. ఉహు. మినిమం 2 ఎకరాలు ఉండాలి. ఉమ్. 2 ఎకరాలు 3 ఎకరాలు పాస్బుక్ ఇస్తే వాళ్ళకు మేము చాలా మందికి ఇచ్చాం. ఇంకో కొంతమందికి ఇవ్వాలి. ఇప్పుడు నాకు హుజురాబాద్లో మా పాప అక్కడ చాలా మంది అడిగిన వాళ్ళకి ఇవ్వలేదు ఇప్పటిదాకా. ఉమ్. వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఆవులు రాగానే కొంతమంది వచ్చి తీసుకొని పోతా ఉన్నారు వాళ్ళ వ్యాన్ తీసుకొని. తీసుకొని వాళ్ళ గడ్డి వాటికి మేసారే పాపం తెలుస్తుంది, మీరు ఆ గడ్డి లేకుంటుంటే మళ్ళీ మాకు అప్పచెప్పాలని చెప్తాం. ఆహా. అట్లే చెప్తాం సార్ అంటే రైతులు. అయితే ఇంకొక విషయం, మీ స్వస్థలం అయినటువంటి ఊర్లో కొంతమందికి మీరు స్థలం దానం చేసినట్టుగా వార్త ఉంది. అది ఎంతవరకు నిజము? స్థలం దానం చేయాల్సినంత అవసరం ఏంటి? చాలా మందికి మనతో ఉన్న వాళ్ళందరికీ కొంతమంది ప్లాట్లు కూడా ఇచ్చిన, ఉమ్. ఒక ప్లాట్ ఇల్లు కట్టుకునే స్థలాలు కూడా ఇచ్చారు. ఉమ్. ఈ కొడకళ్ళ దగ్గర ఒకటి 2 ఎకరాల భూమి ఉంటే అలా స్కూలు కట్టిండు ఒక అతను, మన రమేష్ అంటే ఆయన. ఉహు. అతనికి 1 కోటి రూపాయలు ఇచ్చిన. బీద పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఉమ్. బీద పిల్లలకు అని 2008లో పెట్టిండు. ఇక మొన్న కొంచెం ప్రాబ్లం వచ్చి 4-5 సంవత్సరాలు దాన్ని గవర్నమెంట్కి ఇచ్చిండు. జ్యోతిరావు పూలే స్కూల్కి ఇచ్చిందండి. మహాత్మారావు జ్యోతిరావు పూలే కొడకన్ల. ఇప్పుడు రన్ అవుతుంది. దాని కిరాకి ఇచ్చిండు. దాని పక్కన అతను అది 2 ఎకరాలు స్థలం మీదేనా? ఆ స్థలం నాదే. అదే 2 ఎకరాలు ఉంటే 1 ఎకరం నాది, 1 ఎకరం ఆయన. అది నడుస్తుంది. స్కూల్ కి ఇచ్చిన స్థలం ఎంత? 2 ఎకరాలు మొత్తం. 2 ఎకరాలు స్కూల్ కి 2 ఎకరం ఇచ్చిన నేను, ఎకరం ఆయనది. నేను 1 కోటి రూపాయలు తీసుకున్నాను. 2 ఎకరాలు చెప్తాను, 1 ఎకరం వేసాం. ఇక దాన్ని ఇప్పుడు దాన్ని ఏమనట్లేదు, దాని గురించి డిస్కస్ చేయలేదు. వాళ్ళు జనం ఎట్లా మోసం చేసేది చాలా మంది తెలుస్తుంది. నేను ఇప్పుడే ఖాళీ చేసుకున్నా. ప్రతి ఒక్కరికి వాళ్ళను వీళ్ళని నమ్మి కూడా వాస్తవానికి నేను సంపాదించుకున్న దానికి వెళ్ళిపోయింది. నేను ఎవరు మోసం చేయలే, కానీ మన తెలియదక్కుతాను ఉంటే మోసం చేస్తాను. ఇప్పుడు మోసం చేస్తే అందుకు వస్తాడు వాడు. అంటే పేద పిల్లల చదువు కోసం స్థల దానం చేసినటువంటి మీరు గొప్ప వ్యక్తి. ఎందుకంటే పిల్లల భవిష్యత్ అంతా కూడా చదువులోనే ఉంటుంది కాబట్టి, ఆ చదువుకున్నందుకు మీరు స్థలం ఇచ్చిరు అని అంటే దాన్ని అభినందించవచ్చు. మీకు ఆ పిల్లలు ప్రతి యాన్యువల్ డేకి కూడా మీరు వెళ్తారని తెలుస్తుంది. వెళ్తారా మీరు? నిజంగానే పోతా. అక్కడ వాళ్ళకు ఏదైనా వాళ్ళకు ఆ స్కూల్లో వీళ్ళు పక్కపండి స్కూల్ ఉన్నా కూడా పోతా నేను. ఎవరైనా స్కూల్ ఉంటే అన్న, నేను ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు వీళ్ళు అన్వేషణ చేస్తారు కదా, అన్న నాకు ఏదైనా రైస్ ఏమన్నా పంపి, నేను కూరగాయలకి అంటాను. మొన్న 1 క్వింటల్ రైస్ ఇచ్చినాను. అదే ఎందుకు ఇట్లా వీళ్ళందరూ అడగడం, మీరు దానం చేయడం ఎందుకు? అంత పిల్లల గురించి, పేద పిల్లల గురించి అంత మీకు ప్రేమ మమకారం ఎందుకు అని అడుగుతున్నాను. బీద కుటుంబంలో ఎవరైతే అన్నం లేకుండా నా ముందు ఉంటారో నాకు చూడబుద్ధి కాదు. ఎవరైనా కానీ ఏమన్నా కానీ నేను అసలు దాన్ని ఏం చేస్తానంటే, అందుకే నన్ను బయటకు వెళ్ళి చాలా మంది ఎవరైనా ధర్నాలు చేసే కాడ పేద పిల్లలు అంగి లేకుండా తిరుగుతారు చూడు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో చూస్తారు కదా మీరు, అది అన్న టీవీలో మట్టి తిట్టు. నేను సౌత్ ఆఫ్రికా పోదాం అనుకున్నా, 50 లక్షలు పట్టుకుని పోయి అక్కడ వాళ్ళకు రైస్ అది కొని ఇద్దామని ఆలోచన వచ్చిన. ఇస్తారా? మా అబ్బాయి ఇచ్చేస్తా. నేను మేము ప్లాన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అందరం కలిసి. సౌత్ ఆఫ్రికాలో మట్టి తింటారు, నల్ల మట్టి పిచ్చుకొని తింటారు. పాప మనకు అన్నంలే, ఆడ అన్నం దొరుకుతలేదు. మన భారతదేశం మనం చేసుకున్న పుణ్యం. భారతదేశంలో ఎవరు కూడా ఆకలి సాగు రావద్దని నరేంద్ర మోడీ గారు ఈ రోజు ఇప్పటిదాకా కూడా బియ్యం ఇస్తున్నాం. ఆ ప్రజలు, ఇక నేను పొలిటికల్ గురించి మాట్లాడుతూ సామాజికవేత్తలుగా చెప్తున్నా. అయితే గవర్నమెంట్ కనుక మంచి చేస్తే ఎవ్వడు ఆకలి సాగు రావడం. ఖాళీ అన్నం ఉంటే చాలు. సపోజ్ ఒకరిని 100 ఎకరాలు ఉంది, 50 ఎకరాలు ఉంది, నాకు కూడా ఉంది భూములు. ఇప్పుడు కొన్ని భూమి లేదు, మనకు వచ్చిన పంటలకి వెళ్ళి అన్నాధారం ఉన్నాడు కదా అని 100 ఎకరాలు ఉంటుంది. అందులో వండిన గోధుమలు పిండి చేసి ప్యాకెట్ చేసి మాస్తాడు. అన్న ఆధారాన్ని మీరు పేరున్నారు కదా. మిమ్మల్ని బాగా అభిమానించే ఒక వ్యక్తి మీ పేరు మీద ఒక పుస్తకం కూడా రాసిందని విన్నా. ఏం పుస్తకం? ఆ పుస్తకం ఎందుకు రాయాల్సి వచ్చింది? కాలంతో ప్రయాణం కాశెట్టి కుమార్ అని రాసిండు. అయితే నేను పాపం గిట్టనే మాట్లాడుకుంటప్పుడు అది ఇక్కడ బీదలు గోశాలంటే బాగుంపావన్న మా దగ్గర ఆశ్రయం ఉంది అన్నాడు. పోయినా ఆడ 10,000 ఇచ్చిన వాళ్ళందరికీ ఆ రోజు భోజనం పెట్టి అక్కడే ఉన్నాం. ఉండి మళ్ళీ గోశాల పోయినాం, ఆడ ఒక 10,000 ఇచ్చిన. ఆవులను మేత తీసుకొచ్చేసిన అని పోయి రాసుకొచ్చి ఇచ్చిండు. కాలంతో ప్రయాణం కాశెట్టి కుమార్ అని. నేను చూసిన, నేను ఆ బుక్ చూడడం అంటే మిమ్మల్ని అడుగుతా. అయితే అది 10% కూడా రాయలే, మీద రాసుకొచ్చి ఇచ్చిండు. ఆ రోజు నా బర్త్డే ఇచ్చిండు. అయితే ఏంటంటే నేను మా నాన్న చిన్నప్పుడు చచ్చిపోయింది కదా, నాకు ఫాదర్ అంటే తెలియదు. నేను పడ్డ కష్టాలు చిన్నప్పుడే నాన్నగారు, నేను 6 నెలలు అప్పుడే చనిపోయాడు. మా నాన్న సింగరేణిలో పనిచేసేది, మాకు కూడా భూములు ఉన్నాయి, జాగ్రత్త ఉన్నాయి. అవి నేనేం చేసినట్టు దాన్ని ముట్టుకోలేదు. బయట రావాలి, ఏదో ఒకటి చేయాలి, పేద ప్రజలకు బీదలకు ఏదో ఒకటి చేయాలని కసితో బాగా పనిచేసి రియల్ ఎస్టేట్కి వచ్చిన. 2000 రియల్ ఎస్టేట్కి వచ్చిన.
అప్పటి సంది మనం క్లిక్ అయినాం. మనకు సాధ్యమైనంత వరకు ఇప్పుడు అందరికి సాయం చేయాలంటే మనతో అయితే గవర్నమెంట్తో అవుతుంది కదా. ఇప్పుడు గవర్నమెంటే చేస్తలేదు అందరికి, మనం ఏం చెప్తాం? మనకు దోసినంత వరకు మనకు తెలిసిన వ్యక్తులు ఏమైనా బాధపడుతుంది అన్నా, నేను యూపీఎస్ చదువుతానా అనుకుంటా ఒక 4 వచ్చింది యూపీఎస్సీ ఢిల్లీలో కోచింగ్ అంటే, సరే నీ ఫీజు ఎంత నేను కడతా, మీరు వెళ్ళిపోం. కడుతురా మీరు? కడుతున్నా. ఒక 2 కలెక్టర్ అయినరు, ఒక 4 డాక్టర్లు అయినరు, కొంతమంది అమెరికా పోయారు. సూపర్ సూపర్. నాకున్న వీళ్ళు మంచి జనం, వాళ్ళు నాకు ఎప్పుడు ఫోన్ చేస్తా ఉంటారు, సార్ మీరు ఎట్లున్నారు, బాగున్నారా సార్ అని, మీరు ఏమన్నా ప్రాబ్లం ఉన్నారా, మీకు డబ్బులు అని అడుగుతారు. నాకు ఏం వద్దు, డబ్బులు నాకున్నాయి, మీరు డబ్బులు దాచుకోండి, ఏమైనా భూములు కొనుక్కోండి, అన్ని దాచుకోండి, ఎవరికి ఇవ్వకండి. అనే ఒక విషయం చెప్పండి, మీరు ఢిల్లీ పోతుంటే ఆటో డ్రైవర్ల కారు ఉంచుకొని ఆటోలో పోతారు ఎందుకన్నా? దాని కారణం ఎప్పుడైనా కూడా మనం బీద ప్రజల గురించి తెలియాలంటే ఆటోలో పోవాలి. నేను వైజాగ్ పోతా, చెన్నై పోతా, ప్రతి ఒక్క అన్ని స్టేట్ తిరుగుతా నేను. ఢిల్లీ, గుజరాత్, అస్సాం, ఎక్కడ పోయినా కూడా నాకు ఫ్రెండ్స్ ఉంటారు, నాకు ఆడ తెలిసిన అడ్వకేట్లు ఉంటారు, వాళ్ళు కార్ తీసుకొని వస్తారు. కార్ అక్కడ చెట్టు కింద పెట్టి మీ ఆటోలో పోతాం. అదే ఎందుకు ఆటోలో పోయి ఆటో డ్రైవర్లతో ఏదో చుట్టం చూపుకు వచ్చిన చుట్టంతో మాట్లాడినట్టుగా మాట్లాడి అన్ని ఆయన బాధకాలు అవి అడిగి తెలుసుకుంటారట. అదే పిల్లలు ఎంతమంది, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, నీ సొంత ఇల్లు ఉందా అని అన్ని అడుగుతా ఉంటారు. వాళ్ళు హిందీలో అడిగి చెప్తారు, నాకు హిందీ అర్థమైంది. ఇట్లా మీకు అన్నము మరి భోజనానికి ఉందా, సొంత ఇల్లు ఉందా, ఏ ఊరు అని అని అడుగుతారు. లేదు సార్ నా బీహార్ నుంచి వచ్చిన సార్ నేను అని కూడా అంటాడు, ఓడు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినట్టు, ఓడు ఛత్తీస్గఢ్, ఓడు అన్ని చెప్తా ఉంటాడు. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నాం సార్ మేము ఈ ఆటో తోలుకుంటా అని చెప్తా ఉంటారు. నీ పిల్లలు ఏం చేస్తురా అంటాడు, ఇట్లా అంటారు. ఒక మన పంజాబ్ నుంచి ఒక సిక్కులు ఆయన వచ్చాడు. ఆ రోజు ఆ సిక్కులు ఆయన ఆటో ఎక్కిన, అతను పాపం సాయంత్రం 5 అవుతుంది, బాగా ఏడుస్తా ఉన్నాడు. నేను ఏందా నువ్వు ఆపుకోమన్నా, నేను పొద్దుసంది ఏం తినలేదు సార్ అంటే తినిపించిన హోటల్ తినిపించి, ఏం చేస్తున్నాను, మా పిల్లలకు ఫీజు కడతాను సార్, నేను 4 పిల్లలు నాకు అని చెప్తా ఉన్నాడు. ఏమి ఇంటికి పంపాను పోయినా, చిన్న రోడ్డు మీద ఒకటి టెంట్ వేస్తారు కదా, ఆ టెంట్ వేసిన దాని ఉన్నాడు. వాళ్ళను గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తుంది పాపం. వాళ్ళకు బట్టలు ఆ చెప్పులకు 20,000 ఇచ్చేసి, పిల్లలు మీరు మంచి చదువుకోరు విషయం నాకు తెలిసింది, అందుకే అడుగుతున్నాను. అది వాళ్ళు ఇండియన్ టూటల్ రాశారు, పెద్ద పేపర్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ రాశాడు. ఆ రోజు మేము మాట్లాడుతూ ఉంటే బయట నాకు తెలియకుండా ఆయన ఫోటో తీసుకొని పోయాడు. అతను మెయిన్ సెంటర్ పక్కకు ఇంత ఫోటో రాశాడు. అది ఇంకోటి, అది వాళ్ళకి ఇప్పుడు అన్ని సేవా భావాలు బాగానే ఉన్నాయి, తర్వాత అందరికి సాయం చేసేది బాగానే ఉంది, మీరు చేసే వ్యాపారం కూడా బాగానే ఉంది. కానీ సడన్ గా బీజేపీ పార్టీ వైపు ఎందుకన్నా మీరు దాంట్లో మొగ్గు చూపి దాంట్లో తిరుగుతున్నారు? బీజేపీ అంటే ఇప్పుడు నేను ఒకటి తెచ్చుకున్నాను సార్, నరేంద్ర మోడీ గురించి నాకు 2000 అంటే సేవా సామాజిక సంఘ సంస్కృతగా పోతున్నారు, అదొక వేరే, రాజకీయం వేరే. మళ్ళీ రాజకీయంలోకి వచ్చిన తర్వాత బీజేపీలో యాక్టివ్గా పనిచేస్తున్నారు. అంటే బీజేపీలో యాక్టివ్గా పనిచేయడానికి గల కారణం ఏంటి అనేది? నేను 1986 నుండి ఆర్ఎస్ఎస్ అంటే ఏంటంటే దాని గురించి చెప్తాను. ఇప్పుడు మోడీ గారు అక్కడ సీఎం ఉన్నప్పుడు నేను పోయిన, ఒకసారి సీఎం అయినాక 3 ఏళ్ల తర్వాత పోయినా. ఆయన ఒక బుక్ ఉంటుంది, ఆయన బుక్ చదివినాను. ఆయనకు ఇట్లా భార్య చిన్నప్పుడు పెళ్లి చేసుకున్నాడు, ఫ్యామిలీ దానికి గొడవలు లేవని. 2014 నుంచి వెళ్ళి ఎలక్షన్ల ప్రధానమంత్రి అయిన కాంచి వెళ్ళి నాకు సాధ్యమైనంత వరకు బీజేపీ కార్యకర్తలు ఎక్కడున్నా వాళ్ళకు భోజనాలు పెట్టుడు కానీ, వాళ్ళకు బస్ కిరాయిలు ఇచ్చుడు కానీ అది చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మన ఊరికొకరు సాయం చేసినా కూడా వాడు హిందుత్వం గురించి చెప్తాడు, ఆడ అందరిని కాపాడుతాడు. ఆర్ఎస్ఎస్ అంటే ఏంటంటే ఒక మతతత్వ పార్టీ అని చాలా మంది అంటారు, మీరు అంటారు కదా, ఇంతకుముందు ఎవరో అన్నారు, నేను విన్నా, అది మత్తటి పార్టీ అని చెప్పుతో కొట్టాలి, అదొక అది జీవనోపాధి. మనం ఇప్పుడు క్యాన్సర్ కు టీవీకి ఎట్లా ఒక టాబ్లెట్స్ ఉంటుందో, బీజేపీకు ఆర్ఎస్ఎస్ కూడా గట్ల ఉంటుంది రా బాబు. కేరళ పడిసత్తే ఆ నీళ్ళలో దునికి జనాన్ని కాపాడేది ఆర్ఎస్ఎస్ గ్యాంగ్ పోయి, మొత్తం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ అంటే. అయితే మొన్న బంగ్లాదేశ్ లో వాటర్ వచ్చి అందరు మునిగిపోయి చచ్చిపోయారు కదా, మీరు చూసారు కదా టీవీ వాళ్ళు. వాళ్ళని కాపాడి కూడా వాళ్ళకు పోయిన అన్నం పెట్టిరు. ఈ రోజు హిందువులో చంపుతారు వాళ్ళు. అంటే వాళ్ళకు మానవత్వం ఉందా చెప్పండి? ఇప్పుడు బీజేపీ అంటే మతతత్వ పార్టీ అంటారు కొంతమంది, అది వాళ్ళకి తెలివి ఉన్నాడు అన్నాడు. తెలివి ఉన్నోడు బీజేపీ మతతత్వ పార్టీ అన్నాడు, ఆర్ఎస్ఎస్ అన్నాడు, ఏబీపీ అన్నాడు. ఇవన్నీ ఒక సంస్థలు ప్రజలను కాపాడేది. ఇప్పుడు ప్రజలను మీరు ఆర్ఎస్ఎస్ లో ఉన్నారు కాబట్టి ఆర్ఎస్ఎస్ కి మద్దతుగా పలుకుతారా? అట్లా లేదు. ఒక భావం ఏంటంటే పక్కోడు బాధపడితే, ఇప్పుడు నేను అట్లా ఒక ముస్లిం చచ్చిపోయాడు, వాళ్ళ పిల్లలకు ఫీజు కడుతుండే, మరి ఆడు నేను మతతత్వ పార్టీ మా బీజేపీ పార్టీ. ఇప్పుడు అవన్నీ వీళ్ళు గమనించాలి.
ముస్లింలే నాకు ఆర్టికల్స్ రాశారు. ఒక ముస్లిం నాయకుడికి వచ్చి మాకు అన్నం పెట్టి అందరు అట్లా ఉంటారు కదా, అందరూ అన్ని కమ్యూనిటీలలో కొంతమంది మంచోళ్ళు ఉండరు, దాన్ని మనం ఏం చేయలేము. కాకపోతే ఇప్పుడు ఇది ఒకటి ఆల్ ఖైదా అనేది ఐఎస్ఐ అనేది ముస్లిం సంస్థలే పెడుతుంది, వాళ్ళు హిందూ ఒక్కడు లేడు ఇప్పటిదాకా. అది నేను ముస్లింలు అందరు లంగలట్టలేదు. భారతదేశం ఒక విషయం చెప్పండి, ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా ఏ మీటింగ్ లో కానీ ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా ఒక దళితుల గురించి మాట్లాడడం కానీ చేయలేదు, లేకపోతే ఒక రైతుల గురించి మాట్లాడడం చేయలేదు. ఇది ఒక మతతత్వం విద్వేషాలు రెచ్చగొట్టేది ఆర్ఎస్ఎస్ అని చాలా మంది విమర్శిస్తున్నారు. దానికి సమాధానం ఏమంటారు? అట్లా ఇప్పుడు దళితుల గురించి అన్నావు కదా, మందకృష్ణ ఎందుకు వచ్చిండు? ఇప్పుడు మందకృష్ణ గారు మన నరేంద్ర మోడీ దగ్గర పోయారు. ఇప్పుడు ఆయన 30 ఏళ్ళు ఫైట్ చేశాడు. 30 ఏళ్ళల్లో ఆ 30 ఏళ్ళలో ఫైట్ చేస్తే ఎవరైనా ఆయనకు మద్దతు పలికిరా? నరేంద్ర మోడీ గారు వచ్చి ఏ రాష్ట్రంలో ఉన్న దళితులు ఎక్కువ ఆ రాష్ట్రంలో వాళ్ళకు ఇవ్వండి, శాంక్షన్ చేయమని చెప్పాడు సుప్రీంకోర్టు. ఆ రోజు మందకృష్ణ గారికి కూడా కళ్ళలో నీళ్లు తిరిగి చూశారు కదా మీరు, వరంగల్ చేసిండు ఆయన ఏడ్చిండు. అట్లా చేస్తారా పాప అని కొంతమంది అంటున్నారు కాబట్టి మేము అడుగుతున్నాం. ఇది మేము అడిగే క్వశ్చన్ కాదు. సమాజంలో ఆర్ఎస్ఎస్ అన్న బీజేపీ అన్నా కూడా మతతో పార్టీ, మత విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీ అని అంటున్నారు. వారికి మీరు చెప్పబెట్టి ఒక చెప్పుతోని చీపురుతో కొట్టాలి జనం. అసలు మీరు ఏమంటారంటే ఇప్పుడు మీరు మాకన్నా ఎక్కువ తెలివి ఉంది, జనంలో పోతారు, ప్రతి ఒక్కరిని నాటి దొరుకుతుంది మీకు. వాడు ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు అని మీరు దొరకబడతారు. మీరు అది మీరు ఒకసారి అందరిని అడగాలి. మీరు అడిగేది మీరు తప్పు చేస్తున్న అడగాలి. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఏదైనా కమ్యూనిస్ట్ పార్టీ కానీ ప్రతి ఒక్కరిని మీరు అడగాలి, ఏం చేస్తారు మీరు, ప్రజలకు ఏం చేస్తారు, ప్రజలు మోసం చేస్తారు అని అడగాలి మీరు. దయమైంది ఇప్పుడు మేము చేసేది చెప్తున్నాం. మమ్మల్ని మేము ఆర్ఎస్ఎస్ మతతత్వ పార్టీ అన్నప్పుడు దానికి మేము కౌంటర్ ఇస్తాం. ఎక్కడ మేము వాళ్ళ ప్రూఫ్ ఇస్తాం, మేము ఇంపాక్ట్. ఇప్పుడు హర్యానా జరిగింది, బంగ్లాదేశ్లో జరిగింది, వీళ్ళకి ఫ్లడ్స్ వస్తాయి. కేరళలో జరిగింది, కేరళలో బీజేపీ ఉన్నారా? ఎవరు లేరు కదా. బంగ్లాదేశ్ బీజేపీ ఉన్నారా? లేరు కదా. బంగ్లాదేశ్ పోయి మనోడు ఎందుకు రైస్ ఇచ్చుకుంటే వాళ్ళకి అన్నం పెట్టిండు ఈ సంఘాలు, ఆర్ఎస్ఎస్ సంఘాలు. కేరళలో మొత్తం ఫ్లడ్స్ కొట్టుకపోతా ఉంటే పడవలలో ఆయన 4 చచ్చిపోయారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఇవన్నీ వీళ్ళు చెప్పేటి అన్ని తప్పులు. ఎందుకంటే ఎప్పుడైతే మంచి పని చేస్తాడో ఈ దేశంలో ఎవ్వడే రాడు. ఇప్పుడు నేనే చూడరాదు, నేను ఇట్లా సంఘ సేవ అని వాళ్ళకి వీళ్ళకి బియ్యం ఇచ్చేస్తానని, అరే వీడు బాగా కుదవలసిన అన్న వీడు ఎందుకు ఇస్తున్నాయి అంటాడు ధనవంతుడు. ఇప్పుడు ధనవంతులలో ఎవరైతే డబ్బు సంపాదిస్తాడో వారికి సేవ ఉండాలి, వాడు హ్యాపీగా ఉంటాడు, సంతోషంగా ఉంది. ఇప్పుడు వాడు ఉండేది వాడు ఇప్పుడు ఒకరిని మోసం చేయాలి, ఆ డబ్బు అంతా నాకు రావాలి, పక్క ల్యాండ్ నాకు రావాలి అంటే నిద్రపోడు వాడు. నేను ఇప్పుడు ఇట్లా నిద్రపోతాను. ఒక విషయం చెప్పండి, ఇప్పుడు చూస్తున్నాం మనం గత కొద్ది కాలంగా బంగ్లాదేశ్లో కావచ్చు, ఈరోజు ఉగ్రదాడి పహల్గామా అండ్ బైసరస్లో కూడా ప్రాంతంలో మారణకాండ సృష్టించిన తీవ్రవాదులకు మీరేం చెప్తారు? అసలు దీన్ని ఎలా చూడొచ్చు? హిందువుల పైన ఈ మారణకాండ ఎందుకు సృష్టిస్తారు? ఇప్పుడు ఇది ఎంత అరాచకం మీరు చూస్తా ఉన్నారు, టీవీలలో మోగుతా ఉన్నది, పేపర్లలో వస్తా ఉన్నారు. వాడు బొట్టు అమ్మాయికి తాలిస్తుండు, చంపేస్తుండు. వీళ్ళు పాయింట్ లీడ్ చేసి వీడు సున్నతుందా లేదని వాడిని చంపేస్తున్నాడు. వాడు ఇట్లా ఘోరంగా రాస్తా ఉన్నాడు. ఈ రోజు ఇదంతా ఇది ఏం చేస్తారో 2-3 రోజులు తెలిసిపోతుంది. అసలు బంగ్లాదేశ్ మన పటం ఉంటుందా లేదా, పాకిస్తాన్ ఉంటుందా లేదా అన్నది వాళ్ళు నిర్ణయిస్తారు. డైరెక్ట్ అందరితో డిస్కస్ చేస్తాడు నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఇంకా 100 మంది చచ్చిపోయినా కూడా వాళ్ళు పక్కదలు. అంటే ఇప్పుడు ఒకటి భారతదేశం, ఇప్పుడు సపోజ్ మనం బంగ్లాదేశ్లో హిందువులను చంపుతాడు, తత్తిమూలందరూ భారతదేశం వస్తున్నాయి. ఇప్పుడు మన భారతదేశంలో చంపితే ఎటు పోతాం? దేశం మనకున్నది ఒకటి దేశం కదా, 140 కోట్ల జనాభా. ఏ దేశం పోతాడు, ఎవడు పోతాడు? ఇప్పుడు అమెరికా వాడు వాడు చేతుల కాలు కట్టే బెడిలేసి ఫ్లైట్లు ఎక్కి వాడిని దేశంలో పడేసేస్తాడు. అది ఎంత దారుణం చూడండి. పర్యాటక ప్రాంతంగా ఉన్నట్టు దాన్ని చూడడానికి పోయినటువంటి కొత్త నూతన వదివర్లు అది పెళ్ళే 6 రోజులు కూడా కాదు, ఈ రోజున కాల్పుల్లో చనిపోయినటువంటి ఎంత బాధాకరం చూడండి మీరు. అది కాశ్మీరు ఎండాకాలం చల్లగా ఉంటుంది. ఈ ప్రపంచ దేశాలు అందరూ థాయిలాండ్, మలేషియా, దుబాయ్ అటు అన్ను పోకుండా నరేంద్ర మోడీ గారు మన దేశం ఉన్న కాశ్మీర్ మంచిగా ఉన్నది, అది చాలా ఇక అది భూతల స్వర్గం, ఆడ దేవుడు ఉంటాడు, శివుడు ఉంటాడు, ఆడ హిమాలయాలు ఉంటాయి, అది అన్నీ చూసుకొని రావచ్చు వీళ్ళని ఒక ప్లాన్ చేస్తే వీళ్ళు అరాచకాలు సృష్టిస్తున్నారు. కొంతమంది చంపితే ఇక్కడికి రారు, మనం కాశ్మీర్ ఆక్రమించుకోవచ్చు అన్న ప్లాన్ కొద్ది వాళ్ళు పాకిస్తాన్ వాడు చెప్తుండు. వాడు అన్నం లేకుండా పోయినా కూడా వాడు ఆ ఫైట్కి వస్తాడు. ఇక వానికి లాస్ట్కు జీవితంలో వాడు ఏం చేస్తాడో తెలియదు. కానీ ఇక ఇప్పుడు తెలుస్తుంది వారం రోజుల్లో పాకిస్తాన్ ఉంటుందా పోద్దా. పాకిస్తాన్ ఆక్రమించుకున్నా కూడా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా పార్టీలను అనను,
అది 200 కిలోమీటర్ల లోపలికి వచ్చాం. వాళ్ళంతా మేము భారతదేశంలో ఉంటామంటారు అక్కడ ఉన్న ప్రజలు, మాకు పాకిస్తాన్తో ఉండమంటారు. అయినా కూడా వీళ్ళు వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఎప్పుడైనా మనిషికి ఆలోచన శక్తి గొప్పది. ఆలోచించి ఏదో ఒకసారి వానికి నాశనకాల దగ్గరికి వస్తుంది, వాడు పోకుతాడు. నిన్న కాశ్మీర్లో ఏమన్నారా పాపం, వీళ్ళని చంపుతారు, నువ్వు మినిస్టర్ని చంపు, ఓ సీఎంని చంపు. ఇప్పుడు చూడొచ్చిన చంపితే అదేం పాపం చెప్పండి. 20 మందిని 25 మందిని చంపారు, ఇంకొక 20-30 మంది గాయాలని వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. ఇదంతా అసలు ఘోరం. నేను టీవీ చూడగానే పెట్టగానే అది వస్తుంది న్యూస్లో. మనకి ఎంత బాధ అయితే, మనకే ఇక్కడ రక్తం ఉడుకుతుంది. మన ఇక్కడ తెలంగాణ ఎవరిదైనా ప్రాణమే కదా. ఇప్పుడు తెలంగాణ ఉన్న మినిస్టర్లైనా ఇంకెవరిదైనా కూడా అందరూ బాగుండాలి. అది మీరు అనేది. ఇప్పుడు ఆ ఉచితార్థంగా ఒక సందర్శనాత్మకంగా చూడడానికి పోయిన వాళ్ళని చంపడం ఎంతవరకు అనేది మీరు బాధపడుతుంటారు. అది బాధని ప్రజలందరూ, శత్రువు కూడా బాధపడతాడు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఫోన్ చేసి అన్న గింత అన్యాయం ఉంటుంది అన్న, అసలు ఈ పార్టీ వేస్ట్ అన్న కాంగ్రెస్ అంటారు. నాకు ఫోన్ చేసి పొద్దున వాళ్ళు పార్టీ కాదా, మీరు ఏదైనా గొడవలు అయినప్పుడు హిందువులు అందరూ ఒకటి కాదు. మరి ఒకటి చేయండి. ఇప్పుడు ఎక్కడ ఈ ఉగ్రదాడులు జరిగినా కూడా, ఏ బంగ్లాదేశ్ లో కావచ్చు, తర్వాత ఇప్పుడు పహల్గామాలో కావచ్చు, బైనారస్ లో కావచ్చు, ఏ ప్రాంతంలో ఉగ్రదాడులు జరిగినా కూడా బీజేపీ పార్టీ వాళ్ళు, ఆ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులు, మహిళలు అందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, దిష్టిబొమ్మ దహనాలు చేస్తారు. కానీ మిగిలిన పార్టీలు ఎందుకు రావు? ఇప్పుడు వాళ్ళకు రాహుల్ గాంధీ చెప్తాడు కదా, నిన్న రాహుల్ గాంధీ అమెరికా వేయడం మొన్న, మా భారతదేశంలో ఎలక్షన్ సరిగా అయితలేదు, అది అంత ఫ్రాడ్ జరుగుతుందని చెప్తుండు. అసలు వాడు మనిషేనా అన్నా అని అంటున్నాడు. ఒకసారి భారతదేశం గురించి ఇతర దేశాలను ఎందుకు మాట్లాడదు? అప్పుడు ఐక్యరాజ్య సమితి చెప్పింది భారతదేశం గొప్ప దేశం అని. ప్రపంచ దేశాలు చెప్తున్నాయి భారతదేశం సనాతన ధర్మం మీద ఆధారపడిన దేశం. అది ఎంతో మంది దండయాత్రలు చేసినా కూడా ఆ హిందుత్వం మీద పట్టు విడవకుండా వాడు ఉన్నారు. భారతదేశ ప్రజలు అన్ని దేశాలు మంట కలిసిపోయినాయి. ప్రతి ఒక్క దేశాలు వాళ్ళు మీకు గూగుల్లో కూడా చూస్తాయి, అన్ని పోయినాయి. ఒక భారతదేశం నిలదొక్కింది. భారతదేశాన్ని ఎవడేం చేయలేడు, వాళ్ళు సనాతన ధర్మం మీద ఆధారపడినారు కాబట్టి ఎవరు ఏం చేయలేదు. ప్రపంచ దేశాలు అంటున్నాయి. ఇప్పుడు ఇంగ్లాండ్లో నిన్న ఆడవాళ్ళంతా బొట్టు పెట్టుకొని పూజలు చేసుకుంటున్నారు. అమెరికాలో బతుకమ్మని ఆడుతున్నారు. ఏది థాయిలాండ్లో బతుకమ్మని ఆడుతున్నారు. థాయిలాండ్లో గోవుకు పూజ చేస్తున్నారు. ఇట్లా జరుగుతూ ఉంటే మన భారతదేశంలో కొంతమంది ఇచ్చిన శక్తులు ఉండి అవి ఏం చేయలేవు. ఇప్పుడు ఏ శక్తి ఏం చేసినా కూడా భారతదేశం మీద దండయాత్ర చేసినా ఎవరు రాడు. భారతదేశం మహాసముద్రం ఇది, దీన్ని ఎవరు దీన్ని టచ్ చేస్తాం లేదు. హిందువులంతా ఒకటైన రోజున అసలు వాళ్ళు పారిపోతారు. ఇటువంటి జరుగుతూ ఉంటే చూస్తూ ఉన్నారు. ఐఎస్ఐ తీవ్రవాదులకు మీరు మన భారతీయులుగా ఉన్నారు కాబట్టి మీరు ఏం చెప్తారు ఐఎస్ఐ తీవ్రవాదులకు ఇచ్చేటువంటి మీ మాట? ఐఎస్ఐ తీవ్రవాదులు ఎవరంటే వాడు కూడా ప్రాణమే. ఇప్పుడు వీడు 20 మంది చెప్తే వాడు 200 మంది చెప్పేస్తాం మనం. అయితే మళ్ళీ ఈ జన్మ ఉండదురా నాయన, మీరు సనాతన ధర్మం పాటించండి, మీరు పాటించండి, ఎవరు కూడా చెప్పుకోకూడదు. నువ్వు పని చేసుకొని బతుకు, ఏదైనా కంపెనీ పెట్టుకొని బతుకు. మీరు ఇట్లా చేస్తా అంటే మీ పాకిస్తాన్ ఎవరు నమ్మడు. మీరు ఇటువంటి పనులు చేస్తా అంటే పాకిస్తాన్కి ఎవడు పెట్టుబడి పెడితే రాడు, కంపెనీ పెడితే రాడు. నీకు ఇప్పుడు ఆల్రెడీ మనం వాటరే పనిచేసాం, వాటరు ఆనకట్టలు కట్టి వాడు నీళ్ళు దొరుకుతలేవు, వాళ్ళ పంటలు పండతలేవు. అసలు అది చూడాలి. అయితే వీళ్ళు ఐఎస్ఐ తీవ్రవాళ్ళు ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు తరిమి కొట్టాలి, పాకిస్తాన్ ఉన్న ప్రజలు తరిమి కొట్టాలి. వాళ్ళు రానియద్దు. వాళ్ళు ఇళ్ళకి జాపుకొని ఫైటింగ్ చేసి బాంబులు వేస్తారు కదా. వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ కొడతా ఉన్నారు. పిఓకేలా పాకిస్తాన్ ఆక్రమిత స్థలం ఉంది కదా, వాళ్ళు ఉన్న రైతులందరూ వాళ్ళు అత్తే వాళ్ళని కొట్టి చంపుతారు. వాళ్ళు బాంబులు పట్టుకొని వచ్చిన అందరినీ గొడ్డలతో చంపుతారు. అటువంటి జనంలో చైతన్యం. ఒక విషయం చెప్పండి, ఈ ఘటన తర్వాత నరేంద్ర మోదీ ఎలాంటి చర్య తీసుకోబోతున్నారు అనేది మీకు ఏమైనా సమాచారం ఉందా? నాకు సమాచారం వస్తుంది, మాకు మెసేజ్ వస్తుంది. పాకిస్తాన్ని దాన్ని బయట పెట్టాలి. ఇప్పుడు పార్లమెంటు ఇప్పుడు వాళ్ళకు ఇది ఉంటుంది కానీ మన వీళ్ళకు నాటో ఉంటుంది, అందులో ప్రస్తుతాన్ని పెట్టేసాడు. అంటే ఆఖరికి ఇప్పుడు మన ట్రంప్ ఉన్నాడు కదా, ఇక మీరు ఏమైనా తీసుకోపోయినా నువ్వు ఆ బంగ్లాదేశ్ పాకిస్తాన్ సంగతి చూసుకోపో, మేము అటు దానికి సపోర్ట్ చేయమని అర్థమైపోయింది కదా. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ లైన్లో ఉన్నారు. ఇప్పుడు అక్కడ లైన్లో ఏదో ఒకటి కంపల్సరీ చేయండి ఒకరు వీళ్ళు. ఈసారి అట్టి పరిస్థితులు ఒకటిగా నరేంద్ర మోడీ గారు మన హిందువులంతా ఒకటైతారు. జెండాలు పట్టుకొని ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి వెళ్ళి పాకిస్తాన్ పోతారు. వాళ్ళు ఎంతమంది చంపని యువత నేటి సమాజంలో చాలా మంది యువత కూడా పెడదోపన పోతూ డ్రగ్స్ తీసుకుంటూ, గాంజా తీసుకుంటూ, హుక్కా తీసుకుంటూ తమ భవిష్యత్తుని ఆగం చేసుకుంటున్న పరిస్థితి.
దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇది ఒక్కటి సార్. ఇప్పుడు దీన్ని అరికట్టండి. ఒకటి టీచర్లు పిల్లలకు చెప్పాలి, మీరు చెడిపోతారండి. ఒక లెక్చరర్ ఇంటర్మీడియట్ కాలేజీలో చెప్పాలి, బాబు చెడిపోతారా, వద్దు నాయన అది గంజాయి తీసుకొని చెప్పొద్దండి. మళ్ళీ ఇంకోటి పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకోవాలి. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తే పాపం గవర్నమెంట్ ఏంటి చెప్తే, ఇప్పుడు గవర్నమెంట్ సీఎం మీరు దీన్ని కట్టుదిట్టం చేయండి, కొంతవరకు చేసారు, ఇంకా గట్టిగా మాట్లాడితే దొరికినట్టు కేసులు బుక్ చేసుకుని లోపడేయాలి. ఇంకోటి గంజాయి దగ్గర పోడు, ఆ గంజాయి సప్లై చేసేకి మన గవర్నమెంటే ఇస్తుంది. ఇంత కమిషన్ అంటే అట్లా తీసుకోపో అంటారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఉక్కుపాదం మోపినప్పటికీ గట్టిగా మీ గలంతో ఇంకా గట్టిగా చర్యలు ముమ్మరం చేయాలంటున్నారా, లేకుంటే చేస్తుంది అంటున్నారా, చేయలేదంటున్నారా, ఏమంటారు? ఇంకా కొంతవరకు చేసిండు రేవంత్ రెడ్డి గారు. వాళ్ళు చేసినా కూడా పాప ఆయన వీళ్ళు వెనక ఉండి వాళ్ళు ఉంటారు కదా సొంత మినిస్టర్లు, వీళ్ళు ఏదో ఒకటి తీసుకొని ఏదో ఒకటి చేసుకోపో అంటారు. ఆయన సీఎం గారు గట్టిగా చెప్తే గంజాయి ఏముండదు. పాన్ షాప్లలో ఈ మధ్య కాలంలో ఈ సిగరెట్ అనేది వచ్చింది, దాంట్లో ఒక ద్రావకం ఉంటుందని చెప్పేసి తాగడం వల్ల మత్తుతూ ఉంటారని చెప్పి తెలుసు. పెద్దగా దీన్ని కూడా ఇప్పుడు నాగోల్ కాడ ఒక హోటల్ ఉంది, హోటల్ వాడు ఛాయలు కూడా డ్రగ్స్ కలుపుతున్నాడు. నేను పోయి అడుగు ఇట్లా అంటే ఆయన నా చెవులు చెప్తాను, నన్ను ఛాయ్ తాకని ఇక్కడ ఆడ మేము పక్కపట్టు కారు కూడా కలుపుతురా. చాలా డ్రగ్స్ కలిపితేనే టేస్ట్ ఉంటుందని జనం అది మంచిగా అంటుందట. ఆడపోయి మా వాళ్ళు అందరు పోయినట్టు నా పక్కపంట మనం అది ఎలక్ట్రికల్ కార్ కొనుతాను పోయినా టాటా కంపెనీ. ఆడపోతే గిటికి సంగతి అప్లికేషన్ ఇక దాన్ని ఎందుకు మనం డిస్టర్బ్ చేయాలి. అది అయితే ఒక విషయం చెప్పండి. ఇప్పుడు మీకు కలిసిన వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళకి చెక్క బొమ్మలు తయారు చేయించే ఆవు లేక దూడ అవి అందరికి పంపిణీ చేస్తున్నారని తెలిసింది. ఎందుకన్నా ఈ ఆవు బొమ్మను ఇస్తే వాళ్ళు చూసుకుంటారు, ఆవును చంపద్దు, చంపడానికి అడ్డుపడతారు. ఇప్పుడు చాలా మందికి పెద్ద స్వామీజీలకు కానీ మన పెద్ద పెద్దలు బియాటోళ్ళు విలేకరులు కానీ ఇట్లా ఆవు బొమ్మలు వేస్తే ఇస్తానట్టు. అది చాలా మంది వందలు చేపించి ఇస్తారని చెప్పి 100 మంది ఆర్డర్ ఇస్తాను నేను. కానీ నిర్మల్లా చేస్తారు ఈ బొమ్మలు, కట్టె బొమ్మలు అక్కడ చేపిస్తారా? అక్కడ చేపించి నాకు ట్రాన్స్పోర్ట్ తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు. అయితే ఇట్లా అది ఇచ్చుకుంటూ చెప్తా, మీరు ఆవును చంపద్దు, ఇంటికి ఒక చెట్టు పెట్టాలి, ఇంటికో ఆవును అనేయండి, ఆవుతో చాలా లాభాలు ఉన్నాయి. ఇవాళ ఒకరు మన చెట్టు గురించి ఇచ్చాడు. చెట్టుకి చెట్టు పెడతాడు, పొలంలో చెట్టు పెడితే అంతా వచ్చి చెట్టు కింద కూర్చుంటే మీరు లేచేటప్పుడు మనిషికి 100 రూపాయలు ఇవ్వాలంట. ఎందుకే అంటాడు, నా చెట్టు కింద కూర్చున్నావు, ఫ్రీగానే ఉన్నా, ఫ్రీగా ఉంటే నీకెందుకు రా, ఇసుక ఫ్రీగా పోతున్నది, మంచిగా ఇచ్చండి అలా మంచి ఇన్ఫర్మేషన్ అది. ఆ చెట్టు కింద వాడు గూగుల్ పే ఫోన్ పే పెడతాడు. మనిషి 100 రూపాయలు అని చెట్టు కింద లేవద్దంటాడు. వాళ్ళందరూ ఆడ కూర్చున్న వాళ్ళు అందరు మనిషి 100 ఇచ్చి వెళ్ళిపోతాం. రేపు మేము కూడా చెట్టు పెట్టుకుంటూ పోతా అనుకుంటా అదొకటి తీసి మంచిగా తీసిండు. ఇప్పుడు ఎందుకంటే జనము చెట్లు కొట్టేయాలి, చెట్టు కొట్టుకుంటే వర్షాలు పడతాయి. ఆవు ఉంటే మనకు ఆర్గానిక్ ఫుడ్ వస్తుంది. ఇది 100 ఏళ్ళు బతారు ఎక్కువ. ఇప్పుడు ఒక మనిషి 110 ఏళ్ళు బతారు. నేను మా అత్త చనిపోయింది, మా మేనత్త 105 ఏళ్ళు బతికింది. ఊళ్ళో ఫుడ్ తిని ఊరే చింతకాయలు, ఊరినే పాలకూర, పప్పు అది. అంటే ఒక మనిషి జీవనం కూడా పెరుగుతుంది. జీవన విధానం మనం కరెక్ట్ ఉంది అనుకో, ఆర్గానిక్ ఫుడ్ తింటాం. ఇదే మన పొలం ఉందే, వాడు పిజ్జాలని గుజాలని అలా ఏదో మనిషి తలకాయ పడదట, ఒక బిర్యానీలా ఏళ్ళు వచ్చిందట, ఆయన కూడా పోయి తింటాడు. ఇక వాడు ఎన్ని రోజులు పోతారు చెప్పండి. అలా వాడి నూనె కల్తీ నూనె అట్లా ఇటువంటివి లేనప్పుడే మనం ప్రశాంతంగా ఉంటాం. ఇవన్నీ ఒక ఆవుతోనే అవుతుంది. అయితే ఒక విషయం, మీరు సమాజ సేవ ఒకవైపు, అదేవిధంగా గో సంరక్షణ ఒకవైపు మీకు చేతనైన సహాయం చేస్తున్నారు. ఇప్పుడు చాలా వరకు ఈ ఒక కోణం ఒకవేళ ఉంటే పార్టీలో తిరుగుతున్నారు, పార్టీలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కూడా అటెండ్ అవుతున్నారు. మరి పార్టీ మీకు ఏమన్నా ఒక పదవి అనేది ఏమన్నా ఇవ్వడం జరిగిందా అన్న? పార్టీ నాకేమి ఇవ్వలేదు, నేను అడగలేదు. నేను ఎక్కడైనా వాళ్ళ ఎమ్మెల్యేలకు పోటీ చేస్తే పోయి ప్రచారం చేసి సప్లై కడతా. వాళ్ళు ఇచ్చిన డబ్బు కూడా నేను తీసుకో. నేను రియల్ ఎస్టేట్ కాబట్టి రియల్ ఎస్టేట్ డబ్బు వస్తాను. ఇప్పుడు ఈ సమాజ సేవలకు చాలా మంది బిలియనియర్లు, కోట్లు, 100,000 కోట్లు ఉన్నారు. వాళ్ళందరి దగ్గర నా ఫేస్బుక్ పోతాయి. బాంబేలో ఆయన ఫోన్ చేస్తాను, రావా నేను డబ్బులు ఇస్తాను నీ గోశాల కదా, ఆడికి పోయేస్తా. అంటే మీరు గోశాల డబ్బుల కోసమా? నేను నా కోసం కాదు, ఇంకా గోవులను కాపాడాలి, గోశాలను పెట్టాలి, వాళ్ళ గడ్డి పంపించాలి. నేను ఇంతవరకు ఎవరి దగ్గర ₹1 నేను తీసుకోలే ఇప్పటి వరకు. ఎవరన్నా కాశెట్టి కుమార్ నా దగ్గర డబ్బులు తీసుకుంటూ నేను ఇచ్చినానంటే ప్రూఫ్ ఏ ఉండదు. వచ్చినంటే ప్రూఫ్ నేను రిసిప్ట్ ఇస్తే కదా,
ఇప్పుడు కొంతమంది 20 రూపాయలు 10 రూపాయలు దానికి పంపిస్తారు స్కాన్ అని ఉంటది. ఏమైనా 10,000 పంపితే రిసిప్ట్ ఇస్తాం మనం. అది ఆ డబ్బును నేను బీద పిల్లలకు చెక్కులు ఇస్తాను నేను. అది ప్రూఫ్ ఉంటుంది నాకు. ఇప్పుడు ఎవరైనా డబ్బులు ఇస్తే అడుగుతారు. అంటే మోసం చేయడా కాశెట్టి కుమార్? ఇక జనం తెలియదా, నేనే నా ఆస్తులే అమ్ముకొని నేను ఇస్తున్నా జనానికి. నాకున్న ఆస్తులలో మోసం చేస్తుండు మొత్తం. మేము చాలా పైసలు వస్తున్నాయి, గో సంరక్షణకి చాలా కోట్ల వస్తున్నాయి, అవన్నీ తింటుండు కాశెట్టి కుమార్ అని అంటే మీరేం చెప్తారు? దానికి సమాధానం ఏంటి? దాని ప్రూఫ్ తీసుకురావాలి. ఇప్పుడు నువ్వు అంటావు కుమార్ అన్నకు 20 లక్షలు ఇచ్చినట్టు రిసిప్ట్ ఉంటుంది. ఆయన ఇచ్చిన రిసిప్ట్ 20 లక్షల అకౌంట్ నెంబరు చెక్ అన్ని చెక్ ఇస్తారు క్యాషియర్. అది ఇస్తే దాన్ని బ్యాంకులు వేసి దాన్ని మళ్ళీ ఎవరైపోయింది ఏం కదా అని దాని రిసిప్ట్ ఉంటుంది. వాళ్ళకు స్కూల్ పిల్లలకు వాళ్ళకి చెక్కులు ఉంటాయి, వాళ్ళ ఫోటోలు ఉంటాయి, అన్ని ఉంటాయి. అలా నన్ను ఇప్పటివరకు నన్ను ఎవరు అనలే. మంచిగా చేస్తున్నారు. ఇప్పుడు అడిగేది ఏంటంటే కొంత జనాలకు తెలవాలి, ప్రజలకు తెలవాలి, మీకు కూడా పైసలు వస్తున్నాయి, మీ దగ్గర దండుకుంటుర్రు, వెనకేసుకుంటుర్రు అని చెప్పేసి కొంతమంది మనసులో ఉన్నటువంటి అనుమానం, ఆ అనుమానాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం అడిగినాడు. నాకు ఇది నా ప్రత్యక్షంగా నేను అడుగుతున్న ప్రశ్న కాదు. మీరు ఆ నోట ఈ నోట వచ్చి నా చెవున పడితే నేను మిమ్మల్ని మీరు చూడలే కాబట్టి అది అంతే. మేము రియల్ ఎస్టేట్ డబ్బు బాగా వస్తుంది, మామూలు మాట ఉండదు. ఒక్కొక్క ల్యాండ్స్ వెంచర్ చేస్తే 5-10 కోట్లు వస్తాయి. అది మీ పిల్లలు కూడా పంపిస్తారని విన్నా పైసలు, అది వాస్తవేనా? మీ పిల్లలు ఎక్కడికైనా పోవడానికైనా కూడా పైసలు ఖర్చులకి మీకు ఇస్తారని చెప్పి విన్నా. మీ పిల్లలు? మా పిల్లలు డాక్టర్. నా కొడుకు పెద్ద డాక్టర్, అమెరికానా. ఆమె పెద్ద, అది నా కోడలు పెద్ద డాక్టరు. వాళ్ళకు నెలకు 4 లక్షలు వస్తాయి. నేను వాళ్ళ డబ్బు తీసుకోను. డాడీ నా డబ్బు నేను నీకు అవసరం సప్లై తిని పడుకోనికి ఎందుకు అంటారు. వద్దు బిడ్డ, నాకు ఆరోగ్యంగా ఉన్నా కదా, నేను కూడా తిరుగుతున్నా, మీ డబ్బులు మీరు బ్యాంకులు దాచుకుని నాకు నిన్న వచ్చి డబ్బులు నీకు కావాలన్నా డాడీ అని మా బాబు అంటే నాకేమవుతుంది బిడ్డ, నాకు ఉన్నాయి మంచిది, నీ బ్యాంకులో పెట్టుకో, లేదంటే ఏమైనా స్థలాలు కొనుక్కో అని చెప్తాను నేను. మాకు అన్ని దిక్కులు ఇల్లు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి. ఇప్పుడు ఒకటి నిజం చెప్పాలన్నా, మీరు గుండె మీద చేసుకున్న నిజం చెప్పాలి. మీరు కార్పొరేటర్గా ఉండాలి, కార్పొరేట్ బరిలో నిలబడాలి అనే వార్తలు కూడా వినపడుతుంది. దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? అంటే చాలా మంది అంటారు. అయితే మన హుజరాబాద్ నుంచి వెళ్ళి ఎమ్మెల్యే గారికి ఫస్ట్ అదే బై ఎలక్షన్ వచ్చింది, ఇటలేంద్ర గారు వచ్చారు. మళ్ళీ సెకండ్ టైం కూడా వద్దన్నారు. సప్లైక నేను ఇండిపెండెంట్ పోటీ చేద్దాం అనుకుని శివం గుర్తు పోయినా, వద్దన్నారు, ఊకున్నా. మళ్ళీ ఇప్పుడు కార్పొరేటర్ పోటీ చేయి, నీకు మేయర్ పదవి కూడా స్టార్ట్ చేస్తా జనం అనుకుంటారు. అంటే నేను పొలిటికల్ రాని, నాకు ఇష్టం లేదు, సమాజ సేవలు ఉంటే నాకు గౌరవం ఉంది, అందరు నాకు అంటుండు. మొన్న కేఏ పాల్ పొలిటికల్కి వచ్చి ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు ఒక మనిషి పొలిటికల్లో పోతే వాడిని ఒక సగం మంది తిడతారు కంపల్సరీ, సగం మంది కాకుండా ఒక 25% మంది తిడతారు. సమాజ సేవలను తిట్టారు. తిట్టినా కూడా నీ అటువంటి వాళ్ళు ఈయన అటువంటి వాళ్ళు ఊరుకోరు. అరే మనిషి వారు గాడిద వారపై ఆయన దానికి ఆవులకు అన్నం పెడుతుండు, గోశాలకు పైసలు ఇస్తుండు, 10 మంది చదివిపిస్తుండు, నువ్వు మనిషి వారు గాడిద, మీ అటువంటి ఇంతమంది. ఇప్పుడు ఇన్ని మంచి పనులు చేస్తున్న మీరు ఈ కార్పొరేటర్ ఎలక్షన్స్ లో నిలబడితే దేవుడు ఆశీర్వదిస్తే మీరు గెలుస్తారు కదా, పబ్లిక్ కి సేవ చేస్తారని పబ్లిక్ కోరుకుంటుంది అని అంటున్నాం. 100% మేము పోటీ చేస్తే గెలుస్తాం, అది ఓడిపోవడం అనేది లేదు. కానీ మేము మా మేడం ఏమంటుందంటే వద్దు మనకు పొలిటికల్, కంపల్సరీ అని ఉన్న సగం మందో 25% తిడతారు నిన్ను, నువ్వు పడవు నేను పడా, మనం ప్రశాంతంగా ఉన్నాం, మనకు పొలం ఉంది, మనకు వడ్లు వస్తున్నాయి ఫ్రీగానే, ఇల్లు ఫ్రీగానే, మనకి ఏ ఖర్చులు లేవు, నెలకు 2-3 లక్షలు మనకు వస్తాయి అనుకో, అందులోకి వెళ్ళి ఓడగొట్టిరా, నెలకు 1-2 లక్షలు బీద పిల్లలకు తిరిగి అటు ఇచ్చిరా. కానీ మనం నువ్వు ఆ పొలిటికల్ పోతే ఎట్లాగో వాడు 20-30 కోట్ల ఖర్చు అవుతుంది ఎమ్మెల్యే ఎలక్షన్లో. ఆ 20 కోట్లు పెట్టి జనంలాగా హాస్టల్లో పోయి ఫీజులు కట్టి బట్టలు కుట్టితే వాడు అంగి తిరిగేదాకా మళ్ళా కుమార్ అన్న కుట్టించినట్టు. అదే పొలిటికల్లో నువ్వు రాత్రి 5,000 తెల్లారి వాడు ఉట్టినేసాం పైసలు తీసుకున్నాడు, వాడు ఇప్పుడు దెంగుతలేడు అంటాడు. ఇగో ఇటువంటి బాధ తెలంగాణ వేరేలా ఉంటది. అయితే ఈ పార్టీలు కాకుండా మేము ప్రజలు కోరుకుంటారు కాబట్టి మిమ్మల్ని అడిగినాం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేద్దాం. వివిధ అంశాల పట్ల చూస్తూనే ఉండండి. మరో స్పెషల్ గెస్ట్తో మేము ముందుంటాను. కైజర్ న్యూస్, నేను మీ గంగాధర్. నమస్కారం. జై హింద్.